వండర్ఫుల్. అటు పబ్లిక్ ని ఇటు పోలీసుల్ని ఓ అందమైన అమ్మాయిని పబ్లిక్ గా మోసం చేయగలిగిన నీ తెలివితేటలకు జోహార్లు. అది నా వృత్తి. ఐ నో యువర్ అన్ ఇంటెలిజెంట్ చీటర్. నాలాంటి చీటర్తో మీకేమిటి పని? జస్ట్ బిజినెస్. నేను వ్యాపారస్తుని. మీరు బ్రోకర్ అయినా నాకు అభ్యంతరం లేదు. పాయింట్కి రండి. ఓకే, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించాలి. ఆ అమ్మాయి ఎవరో కాదు, నిన్ను ప్రతి క్షణం వెంటాడి వేధించే లత. 2 లక్షలు ఇస్తాను. 2 lakhs. ఏమిటి ఆలోచిస్తున్నావు? సాధ్యం కాదనా? అసాధ్యం అన్నది మన కెరియర్ లోనే లేదు. మీ లెవెల్ మనుషులు పగ తీర్చుకోవడానికి ఉపయోగించే డబ్బు ప్రేమ కోసం ఖర్చు పెట్టడం నాకు షాకింగ్ గా ఉంది. అయినా ఆ అమ్మాయి మీద మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటో? ప్యాసింజర్లను కిరాయికి తీసుకెళ్లే టాక్సీ డ్రైవర్ ఎక్కడి దాకా అనాలే తప్ప ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించకూడదు. కిరాయి ఇస్తున్నాం కదా అని డ్రైవర్ ని గుడ్డిగా లోయలోకి దూసుకెళ్లమంటే కుదరదు మాస్టర్. నిన్ను లోయలోకి పొమ్మంటలేదయ్యా, ఓ అందమైన అమ్మాయి గుండె లోతుల్లోకి దూసుకెళ్లమంటున్నాను. సరే, దీనివల్ల మీకెంత లాభం వస్తుందో నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. అది 2 లక్షలు కాదు, 5 లక్షలు. వీరాస్వామి, బాగున్నావా? నాకు తెలుసు ఈవేళ తప్పకుండా ఉత్తరం వచ్చి ఉంటుంది. ఉంటుంది చూడు. నా మాట విను తల్లి, రాలేదు. ఇదిగో వీరాస్వామి, మర్యాదగా ఉత్తరం ఇచ్చావా సరే, లేకపోతే ఇక్కడి నుంచి సైకిల్ కదలదు. నీ గోల నీదే గాని నా మాట వినిపించుకోవేంటమ్మా? మిలిటరీలో ఉన్న నీ కొడుకు ఉత్తరం రాయకపోతే తప్పు నాదా చెప్పు? తల్లి, నీ కొడుకు ఏ అడవుల్లోనో మంచు కొండల్లోనో ఉండుండొచ్చు. ఒకవేళ ఏ కలరానో మలేరియానో వచ్చుండొచ్చు. ఏంట్రా, నా కొడుకి మలేరియా వచ్చిందంట? ఆ పాడు నోటితో నువ్వు అన్నావు కదా, నీకే కలరా రావాలి, నీకే విరోచన అవ్వాలి, నువ్వే పాడి మీద పోవాలి. ఒరే వీరాస్వామి, నువ్వు ఇక్కడ రాకపోతే నేనే చీపురు కట్టుకొని మీ ఇంటికి వస్తా. ఆ పిల్లని లైన్ లో పడేయాలంటే ముందు ఈ ముసల్దాని ఇంట్లో సెటిల్ అవ్వాలి. ఒక పెసరటే పూరి అంటమ్మా తప్పగా ఉంది. ఇంటి దగ్గర నుంచి ఉప్పు తెచ్చేస్తా. డబ్బులు ఇవ్వడానికి తిక్కానా లేదు గాని రుసులు అడుగుతున్నాడు. రుసులు నోరు మూసుకుని తిను. నీకే కావాలి? చట్నీ. అమ్మా అమ్మా, అమ్మా, తాయి, మా మమ్మీ, మదర్. అమ్మా అమ్మా అమ్మా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదవ గరీయసి. అమ్మా, నీకు నా మాతృభూమికి తేడా లేదమ్మా. అమ్మా, నీకు నా భారతదేశానికి తేడా లేదమ్మా. దేశమును ప్రేమించమన్నారు, అమ్మ ప్రేమని పొందమన్నారు. అమ్మా అమ్మా, ఇంతకి ఎవరు బాబు? మీ అబ్బాయి స్నేహితున్నమ్మా. నా పేరు భరత్. నువ్వు మా సురేష్ స్నేహితుడివా? కాశ్మీర్ బోర్డర్ నుంచి ఇప్పుడే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో దిగాను. అలాగా? మా అబ్బాయి ఎలా ఉన్నాడు బాబు? అచ్చు నీలాగే ఉంటాడమ్మా. ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. శత్రువుల్ని పచ్చడి చేసేప్పుడు కూడా నువ్వు చేసే అల్ల పచ్చడి గురించి, ఉప్మా పెసరట్టు గురించే మాట్లాడుతుంటాడు. అంతెందుకు, వాడు తుపాకీ కాల్చినా వినిపించేది డిషం కాదు, అమ్మా. అలాంటి మాతృమూర్తి గురించి అక్కడ విన్నాను, ఇక్కడ కళ్ళారా చూశాను. నా జన్మ ధన్యమైందమ్మా, ధన్యమైంది. వెళ్ళొస్తాను బాబు. అంత దూరం నుంచి వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటావా? 2 రోజులు ఉండిపో. ఛాన్సే లేదమ్మా. నేను దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాణ్ణి. అమ్మ ప్రేమతో, సెంటిమెంట్ తో నన్ను ఇక్కడ బంధించాలని చూడకు ప్లీజ్. పోనీ ఒక్కరోజైనా ఉండిపో బాబు. ఎలా కుదురుతుందమ్మా? అవతల పాకిస్తాన్ శత్రుముఖుల సరిహద్దులు దాటి వస్తుంటే నన్ను ఇక్కడ తీరిగ్గా పూరి ఉప్మా తింటూ కూర్చోమంటావా? నో 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 నో, దేశద్రోహిని కాలేను. అంత అర్జెంట్ అయితే వెళ్ళిరా బాబు. అమ్మా బాబు, నీ మాట వినలేదనేగా కోపం? నాకు తెలుసమ్మా, నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనలేదని. ఓకే ఓకే, నీ కోసం, నీ ప్రేమ కోసం 2 రోజులేంటి, 2 నెలలైనా ఇక్కడే ఉంటా. అందరూ వచ్చారా? ఇదిగో అబ్బాయి 5 నిమిషాల్లో వస్తాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రశ్న అడగాలి. అర్థమైందా?
కొట్టండి అమ్మో చప్పట్లు కొట్టండి అయ్యా. చప్పట్ల నిజంగానే కొడతారనుకున్నాను. బాబు తమరు మిలిటరీలో పొద్దున్నే లేచి ఏం చేస్తారయ్యా? ముందుగా ఆ కార్యక్రమాలు ఫినిష్ చేసి తర్వాత బెల్లు కొట్టగానే ప్లేట్తో క్యూలో నిలబడతాం. అది జైల్లో కదా. నో 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 నో, జైల్లో నేరస్తులుంటారు, మిలిటరీలో నాలాంటి దేశభక్తులు ఉంటారు. తర్వాత ఆ తర్వాత కాసేపు కవాతు చేస్తాం. కవాతు నెక్స్ట్ దేశభక్తి గీతాలు పాడుకుంటాం. సారే జహా సే అచ్చా హిందోసితా హమారా సారే జహా సే అచ్చా వీళ్ళెందుకు వచ్చాడు ఇక్కడికి? హమ్ బుల్బులే ఇస్కి టాటా 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 టా. కెప్టెన్ మేజర్ కెప్టెన్ మేజర్ కెప్టెన్ మేజర్ కెప్టెన్ మేజర్ కెప్టెన్ మేజర్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ రూటే నా రూటు, నీతోటే నా సాపాటు. చంపేస్తాను. ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిన్న భాష కూడా చెప్పు. ఏంటి బాబు ఇద్దరు ఏదో రహస్యంగా మాట్లాడుతున్నారు? ఆ దేశ భద్రత గురించమ్మా. ఆహా. ఆ కెప్టెన్ ఈ వీరమాత ఎవరో తెలుసా? ఎవరు మేజర్? మన సురేష్ మాతృమూర్తి. సురేష్ అంటే గుంటూరు నాగ్ సెంటర్ లో జేబులు కొట్టేవాడు. అమ్మా అమ్మా అదే సురేష్ అమ్మగారు. సురేష్ అమ్మగారా? నేను సెలవుల్లో వస్తున్నానని సురేష్ శాల్వా పంపించాడు. అమ్మా అసలు వారిలో నేను సురేష్ వీడు. అమ్మా ఏయ్ కెప్టెన్, మిలిటరీలో ఉన్న మిరియాలగూడలో ఉన్న డిసిప్లిన్ డిసిప్లినే. కెప్టెన్ కెప్టెనే, మేజర్ మేజరే. యు ఆర్ మై సబార్డినేట్, అండర్స్టాండ్? ఎస్. మార్చ్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. అమ్మా ఏంటి బాబు? నేను కెప్టెన్ కాస్త ఫుట్బాల్ ఆడుకున్నా. ఆడుకోండి బాబు. పిచ్ ఫుట్ రైట్ లెఫ్ట్ రైట్. అయ్యో అయ్యో అమ్మా అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నీ చేత తన్నులు తిందామని. నిజం చెప్పా? నువ్వు వచ్చావు, నేను వచ్చాను గురు. అవును, ఈ యూనిఫామ్ ఎందుకు వేసుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు చెప్పు. అదొక డ్రామారా. ఒక అమ్మాయిని ప్రేమిస్తే 5 లక్షలు ఇస్తా ఉన్నారు. అందుకే అయిపోయి తిన భాష. ఆపండి సార్, మొన్న 10 రూపాయలకి ఇచ్చారు, ఇవాళ 15 రూపాయలు వడ్డీ అంటే డబ్బులే కలిసి తెచ్చేస్తారు. నిన్నున్న కృష్ణారెడ్డి ఇవ్వాలందా, నిన్నున్న పెట్రోల్ రేట్ ఇవ్వాలందా, నిన్నున్న టమాటాల రేట్ ఇవ్వాలందా, అంతెందుకు నిన్నున్న కొత్తిమీర రేట్ ఇవ్వాలందా? మొన్నేమో పాకిస్తాన్ ప్రెసిడెంట్ దించేశారు, నిన్నేమో శ్రీలంక ప్రెసిడెంట్ చంపేశారు. అవతల నాగార్జున సాగర్ ఎడవ కాలంకి గండి పడి పోతున్నాయి. ఇక్కడ ఆవిడ చోట మీద రంగులు పోతున్నాయి. వాళ్ళని దించేయడానికి వీళ్ళని చంపేయడానికి నాకు సంబంధం ఏంటి సార్? అన్నా, ప్రపంచ రాజకీయాలను కించపరుస్తున్నాడు. లేండే ఎరా, ఈ మేజర్ భారత్ ముందే పేదోడిని మోసం చేస్తారా? ఓరు గవయ్యా, నీకంటే మోసగాడు. నేను నా తమ్ముడు కవల పిల్లలనరా. కలిసి పుట్టిన తమ్ముడినే మోసగాడని తెలిసి వాణ్ణి కొట్టి వెళ్ళగొట్టి రక్త సంబంధాన్ని తెంచుకున్న గొప్ప మేజర్ అన్నయ్యన్రా. మరొక్కసారి నా సాటి భారతీయుణ్ణి మోసం చేశావో నీ పళ్ళు రాలగొడతాను. అమ్మో, డబ్బులు ఎగిరిపోతున్నాయి. చల్ సాలా. ఎక్స్క్యూజ్ మీ సార్, yes మీ తమ్ముడు మీరు నిజంగానే కవల పిల్లలా? yes, వాడచ్చన్న పోలికలతో ఈ ఊళ్ళోనే ఉన్న మాయదారి మోసగాడు. వాడి పేరు చెప్తే సరిహద్దుల్లో ఉన్న శత్రు సైనికుడు గుర్తొస్తాడు. ఎత్తకు నా దగ్గర వాడి పేరు. అసలు అలా కాదు మేజర్, ఇలాంటి వాళ్ళని BK-48 తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేయాలి. మా బజార్ కాని మీ సంగతి చెప్తాగానే. చూడండి, ఆ. ఆయన మీతో ఆ? ఐఎమ్ సారీ, మీ తమ్ముడితో ఎప్పుడూ చూసినట్టుందండి. చాలా కరెక్ట్ అండి. నా తమ్ముడు ఎలాగూ చెడ్డాడు, నువ్వైనా బాగుపడరా, నాతో చేరు అంటే చేరాడు. అవునా? ఆ? అవునా? అవును ఆ. అవును. మరి ఈ యూనిఫామ్ సంగతి ఏమిటి? అదే పవిత్రతకి అయ్యప్ప డ్రెస్ వేసుకుంటారు కదండి, అలాగే నిజాయితీకి ఈ డ్రెస్ వేసుకోమని నేనే చెప్పాను. అవునా? 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 అయ్య బాబోయ్, అవునన్నయ్య, అవును. ఓకేనండి, థ్యాంక్స్. మేము వస్తాం. అది సరే, ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడున్నాడు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో. అయిపోయాడు తినబాట. అయ్య బాబోయ్, చిక్కితే చంపుతాడు నాయను. అబ్బా, అయ్య బాబో.
ఏ మిస్టర్, చిచి, క్యారెక్టర్ లో నీకు మీ అన్నయ్యకి ఎంత తేడా. ఏంటి ఆ మిలిటరీ కొట్టంగా నీకు తెలుసా? ఏయ్, గొట్టం గిట్టం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. గాడిద గుడ్డేం కాదు. ఫుడ్ కోసం ఫ్రీగా వచ్చే మందు కోసం మిలిటరీలో చేరిన ఆ సోంబేరిగాడు గ్రేట్ పర్సనా? ఆడి సంగతి నీకు తెలీదు. వాడో పెద్ద మాయగాడు. ఛీ, అసలు నీ మొహం చూస్తేనే ఐ హేట్ యు. ఆ? పిచ్చిదానా, వాడే నేను, నేనే వాడు.